మస్క్ చేతిలో రిమోట్ కంట్రోల్. యుద్ధ సమయంలో 5 రెట్లు టారిఫ్ పెంచిన స్పేస్ ఎక్స్. అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణుల మధ్య హాట్ డిబేట్గా ఈ అంశం మారింది. ఆలస్యంగా బయటపడ్డ ఎలన్ మస్క్ సీక్రెట్ డీల్స్ ఇప్పుడు ప్రపంచాన్నంతా షాక్కు గురి చేస్తున్నాయి. యుద్ధ రంగంలో తుపాకులు పేలడం పాత పద్ధతి, బాంబులు కురవడం పాత ట్రెండ్. ఇప్పుడు నడుస్తుంది మైండ్ గేమ్ మాత్రమే. అగ్రరాజ్యం అమెరికా ఒకవైపు ఇరాన్తో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత సంక్లిష్టమైన వ్యూహాత్మక యుద్ధంలో తలమునకలై ఉంది. క్షిపణులు సిద్ధమవుతున్నాయి, డ్రోన్లు గాల్లోకి లేస్తున్నాయి. కానీ సరిగ్గా ఇదే సమయంలో వాషింగ్టన్లోని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ లోపల మొదలైన మరో యుద్ధం. ఆ యుద్ధం శత్రు దేశంతో కాదు, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న ఒకే ఒక్కడు, ఎలాన్ మస్క్తో. అవును, యుద్ధ భూమిలో అమెరికా సైన్యానికి ప్రాణాధారంగా మారిన ఇంటర్నెట్ సేవల ధరలను మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఏకంగా 5 రెట్లు పెంచేసిందట. దేశ రక్షణ అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు ఒక ప్రైవేటు వ్యక్తి అగ్రరాజ్యాన్ని ఈ రేంజ్లో బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? అసలు వార్ జోన్లో ఎలాన్ మస్క్ ఆడుతున్న ఆ ప్రమాదకరమైన మైండ్ గేమ్ ఏంటి? అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణుల మధ్య జరుగుతున్న ఒక హాట్ డిబేట్లో వెలుగులోకి వచ్చిన సంచలన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ బయటపెట్టిన ఒక రహస్య నివేదిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇరాన్ సరిహద్దుల్లో అమెరికా సైన్యానికి చెందిన అత్యంత ఆధునిక, అత్యంత ప్రమాదకరమైన లూకాస్ కామికాజీ ఆత్మాహుతి డ్రోన్లు శత్రువుల గుండెల్లో నిద్రపోతున్నాయి. మరి ఈ డ్రోన్లు ఖచ్చితమైన లక్ష్యాలను తాకాలి అంటే వాటికి నిరంతరాయంగా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ అత్యవసరం. మరి ఇక్కడే సీన్లోకి వచ్చింది ఎలాన్ మస్క్కి చెందిన స్టార్లింక్ శాటిలైట్ నెట్వర్క్. అమెరికా బాంబు దాడులు ముమ్మరం చేసిన కొద్ది రోజుల్లోనే స్పేస్ ఎక్స్ ఉన్నతాధికారులు పెంటగాన్ రక్షణ నిపుణులతో ఒక అత్యవసర సమాచార సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మస్క్ ప్రతినిధులు పెట్టిన డిమాండ్లు విని పెంటగాన్ అధికారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారట. మరి ఏంటవి? ఇప్పటి వరకు అమెరికా సైన్యం వాడుతున్న ఒక్కో స్టార్లింక్ టెర్మినల్ కనెక్షన్కు పెంటగాన్ నెలకు $5,000 చెల్లిస్తుంది. కానీ స్పేస్ ఎక్స్ మాత్రం తమ డ్రోన్లు పొందుతున్న హై లెవెల్ కనెక్టివిటీ సేవలకు ఇకపై కనీసం $25,000 చెల్లించాలని కరాఖండిగా తేల్చి చెప్పేసిందట. అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 21 లక్షల రూపాయలు. ఈ డ్రోన్లు ఆకాశంలో కేవలం కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటల పాటే కనెక్ట్ అయి ఉన్నప్పటికీ ఇవి అత్యంత ఖరీదైన ఏవియేషన్ టైర్, అంటే విమాన సర్వీసుల కేటగిరీ కిందకు వస్తాయని మస్క్ సంస్థ వాదించింది. ఇరాన్పై దాడులు ఆపలేని పరిస్థితి, మరోవైపు ఇంటర్నెట్ లేకపోతే డ్రోన్లు గాల్లోనే కూలిపోయే ప్రమాదం. దీంతో అమెరికాకు మరో దారి లేకపోయింది. చివరికి మస్క్ పెంచిన బ్లాక్మెయిల్ రేట్లకు పెంటగాన్ మోకరిల్లక తప్పలేదు. దీనివల్ల నిన్నటి వరకు $30,000గా ఉన్న ఒక్కో లూకాస్ డ్రోన్ నిర్వహణ ఖర్చు ఇప్పుడు ఏకంగా రెట్టింపు అయ్యి అమెరికా ఖజానాను పీల్చి పిప్పి చేస్తుందట. ఇది కేవలం ఒక వ్యాపార ఒప్పందం కాదు, ఇదొక వ్యూహాత్మకమైన అంతర్జాతీయ డ్రామా. సాధారణ ప్రజలకు మార్కెట్లో దొరికే స్టార్లింక్ టెర్మినల్ వేరు, సైన్యం వాడే టెర్మినల్స్ వేరు. అమెరికా రక్షణ కోసం స్పేస్ ఎక్స్ సంస్థ 2023లో స్టార్సీల్ అనే ఒక ప్రత్యేక సైనిక వెర్షన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యుద్ధ రంగంలో సమాచార మార్పిడికి, మారుమూల శత్రు స్థావరాలకు అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడానికి ఈ స్టార్సీల్డ్ వ్యవస్థే పెంటగాన్కు శ్రీరామ రక్ష. అయితే ఇక్కడే ఒక పెను ప్రమాదం పొంచి ఉందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం భూమి చుట్టూ అంతరిక్షంలో ఉన్న మొత్తం ఉపగ్రహాలలో 60% పైగా, అంటే దాదాపు 10,000 ఉపగ్రహాలు ఒక ఎలాన్ మస్క్ సంస్థకు చెందినవే కావడం విశేషం. అంటే ప్రపంచంలోని ఏ దేశ సైన్యమైనా కమ్యూనికేట్ చేయాలి అంటే మస్క్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిందే. మరి ఎలాన్ మస్క్ ఇలా యుద్ధ సమయాల్లో షాక్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2022లో ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా మస్క్ తన అసలు స్వరూపాన్ని చూపించారు. రష్యాపై ఉక్రెయిన్ సైన్యం భారీ ఎత్తున ఎదురుదాడికి సిద్ధమైన కీలక సమయంలో క్రిమియా సరిహద్దుల్లోని కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో స్టార్లింక్ సేవలను మస్క్
ఏకపక్షంగా నిలిపివేశారు. ఫలితంగా ఉక్రెయిన్ డ్రోన్లు దారి తప్పి రష్యా సైన్యానికి చిక్కాయి. తాజాగా అమెరికా నావికాదళం సముద్రంలో అత్యంత రహస్యంగా పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలోనూ గ్లోబల్ అవుటేజ్ పేరుతో స్టార్లింక్ సేవలు నిలిచిపోయాయి. దీంతో అమెరికాకు చెందిన అత్యాధునిక మిలిటరీ బోట్లు సముద్రం మధ్యలో దిక్కుతోచని స్థితిలో చిక్కుకుపోయాయి. మరి ఒక అగ్రరాజ్య రక్షణ రంగం ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థపై ఇంతలా ఆధారపడడం ఎంతటి ఆత్మహత్య సదృశ్యమో ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. ఇరాన్ అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాలో మరో ట్విస్ట్ కూడా కనిపిస్తుంది. ఇరాన్ ప్రభుత్వం దేశంలో ఇంటర్నెట్ను పూర్తిగా నిలిపివేసి నిరసనకారులను అణచివేస్తున్న తరుణంలో అక్కడి పౌరుల మొబైల్ ఫోన్లకు నేరుగా శాటిలైట్ నెట్వర్క్ అందించాలని అమెరికా భావించింది. ఇక దీనికోసం భూమిపై ఎటువంటి టెర్మినల్స్ లేదా డిష్ యాంటెనాలు అవసరం లేదు. నేరుగా స్పేస్ నుండి మొబైల్ ఫోన్లకు 5G తరహా సిగ్నల్స్ ఇచ్చే డైరెక్ట్ టు సెల్ సేవలను ప్రారంభించాలని పెంటగాన్ ప్రణాళికలు రచించింది. కానీ ఈ మానవతా సేవలను యాక్టివేట్ చేయడానికి స్పేస్ ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ ఏకంగా $500 మిలియన్ అంటే మన దేశ కరెన్సీతో 4100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ డిమాండ్ చేశారు. అంతేకాదు దీని నెలవారీ నిర్వహణ ఖర్చు కిందగా మరో $100 మిలియన్ అదనంగా చెల్లించాలని కండిషన్ కూడా పెట్టారట. ఇక మస్క్ నోటి వెంట వచ్చిన అక్షరాలు, ఆ అంకెల భారాన్ని చూసి రక్షణ శాఖ ఉన్నతాధికారులు బిత్తరపోయారు. ఇది సహాయం కాదు, శవాల మీద పేలాలు ఏరుకునే వ్యాపారం అంటూ పెంటగాన్ లోపల చర్చలు వాడి వేడిగా నడుస్తున్నాయి. మరి మస్క్ మోపుతున్న ఈ ఆర్థిక భారాన్ని తట్టుకోలేక పెంటగాన్కి చెందిన కమర్షియల్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఆఫీసు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించిందట కూడా. ఇక అమెజాన్ ప్రైమ్ లియో అలానే వన్ వెబ్ వంటి ఇతర శాటిలైట్ సంస్థలతో చర్చలు జరుపుతుంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతం ఎలాన్ మస్క్ అందిస్తున్న స్టార్ టింక్ నెట్వర్క్ రేంజ్ కానీ గ్లోబల్ కవరేజ్ కానీ ప్రపంచంలో మరే ఇతర సంస్థకు లేదు. అమెరికాకు ప్రత్యామ్నాయాలు వెతుక్కునే అవకాశం కూడా లేకుండా అంతరిక్షాన్ని తన గుప్పెట్లో బంధించేశారు ఎలాన్ మస్క్. మరి ధరల వివాదం ఇంతలా ముదురుతున్నప్పటికీ పెంటగాన్ చేతులు ముడుచుకుని కూర్చోలేకపోతుంది. రాయిటర్స్ నివేదికల ప్రకారం పెంటగాన్ మరికొద్ది రోజుల్లో అదనంగా మరో 3500 స్టార్ సీల్ టెర్మినల్ సబ్స్క్రిప్షన్లను కొనుగోలు చేయడానికి నిశ్శబ్దంగా ఒప్పందాలు చేసుకుంటుందట. దీనివల్ల స్పేస్ ఎక్స్ ఖాతాలోకి ఏటా $100 బిలియన్ అమెరికా ప్రభుత్వ సొమ్ము చేరనుంది. ఒక అగ్రరాజ్య రక్షణ వ్యవస్థను, ప్రపంచ దేశాల సార్వభౌమాధికారాన్ని తన శాటిలైట్ నెట్వర్క్ గుప్పిట్లో పెట్టుకుని ఎలాన్ మస్క్ ఆడిస్తున్న ఈ మైండ్ గేమ్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద జియో పొలిటికల్ థ్రిల్లర్గా మారిపోయింది. మరి రాబోయే రోజుల్లో ఈ అంతరిక్ష యుద్ధం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.